బంగారం అంటే ఇష్టపడే వారికి ఇది నిజంగానే పండుగ వార్తే కావచ్చు. ఇప్పుడు తులం మేలిమి బంగారం ధర 1,50,000 రూపాయలకు పైగా ఉండగా అది 1,00,000 లోపునకు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అవును, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర $5,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. కానీ ఇది $3,000 వరకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. మరి దీనికి ఎలా సాధ్యం అంటే, దీనికి ప్రధాన కారణంగా చెబుతోంది రష్యా అమెరికా వాణిజ్య సంబంధాలు. రష్యా మళ్లీ అమెరికా డాలర్లలో వాణిజ్యం ప్రారంభిస్తే డాలర్కు డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటి వరకు ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా అనిశ్చితులు పెరిగాయి. దీంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా బంగారంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. అందుకే గోల్డ్ ధరలు రికార్డు స్థాయికి వెళ్లాయి. గత నెలలో దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర తులం 1,80,000 దాటింది. ప్రస్తుతం అది సుమారు 1,59,000 వద్ద ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. యుద్ధం ముగిసే సూచనలు కనబడితే గోల్డ్ పై ఉన్న ఒత్తిడి తగ్గొచ్చు. ఇంకా కీలకమైన అంశం ఏంటంటే, బ్రిక్స్ దేశాలు డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీ ఆలోచనలో ఉన్నాయి. కానీ రష్యా మళ్లీ డాలర్లో వాణిజ్యం చేస్తే డాలర్ బలపడుతుంది. ఒకవేళ అదే జరిగితే కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లు తగ్గించొచ్చు. పెట్టుబడులు అమెరికా బాండ్ల వైపు మళ్లొచ్చు. గోల్డ్ డిమాండు తగ్గొచ్చు. సెబీ నమోదిత మార్కెట్ నిపుణులు 2027 చివరికి ఔన్స్ ధర $3,000 పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. అలా అయితే దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర 90,000 నుంచి 1,00,000 మధ్య స్థిరపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు ప్రజల్లో ఒకే ఒక ప్రశ్న మెదులుతోంది. ఇది నిజంగానే జరుగుతుందా, లేక గోల్డ్ మళ్లీ కొత్త రికార్డులు సృష్టిస్తుందా అని. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.